హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సేవరేజ్ బోర్డు ప్రజావాణిలో పాల్గొన్నారు మల్కాజ్గిరి బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్. ప్రతి కాలనీకి సంబంధించి అనేక సమస్యలపై 2 గంటల వరకు సుదీర్ఘంగా చర్చించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులు వెంటనే పరిష్కరించాలని కోరారు. లేని పక్షంలో వాటర్ వర్క్ ఆఫీసును ముట్టడి చేస్తామన్నారు శ్రవణ్. భారతీయ జనతా పార్టీ మల్కాజ్గిరి అసెంబ్లీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరూ కూడా కాలనీ వాళ్ళని తీసుకొని అల్వాల్లో కానివ్వండి, మల్కాజ్గిరికి సంబంధించిన అన్ని డివిజన్లలో ఇక్కడ జిఎం గారి ప్రజావాణికి రావడం జరిగింది. దాదాపు గంటన్నర పైగా సుదీర్ఘమైనటువంటి చర్చ ప్రతి కాలనీలో అనేక సమస్యల పైన ఈ రోజు జిఎం గారి దృష్టికి రావడం జరిగింది. ముఖ్యంగా చాలా చిన్న విషయం, చాలా డబ్బులు ఖర్చుతో లేనటువంటి విషయాలు ఏంటంటే సిల్ట్ లిఫ్టింగ్. రోడ్డు పైన మురికి నీరు ఏవైతే తీస్తున్నారో దాన్ని అక్కడ పడేసిన తర్వాత దాన్ని ఎత్తడం లేదు. అలాగే వాటర్ సప్లై ఏవైతే ఇవ్వాలో అది అడిక్వేట్ గా లేదు. 30-40 నిమిషాలు కూడా మొత్తం ఎక్కడ కూడా మల్కాజ్గిరి అసెంబ్లీలో వాటర్ వస్తలేదు ప్రాపర్ గా. అటు వాటరు రాక, లేక ట్యాంకర్లు రాక, లేకపోతే ఫ్రీ ట్యాంకర్ అన్న కాన్సెప్ట్ తీసేసి రోడ్డు మీద డ్రైనేజ్ తీసేసి ఇంట్లో కడుక్కోవడానికి, ఒంటి మీద పోసుకోవడానికి, గొంతులో పోసుకోవడానికి మంచినీళ్ళు లేక ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మాత్రం ఏసీ హాళ్లలో కూర్చొని సీట్లలోంచి మాత్రం జరిగి బయటికి రావట్లేదు. ఇదే విధంగా మరి అల్వాల్లో కూడా అక్కడ 3 డివిజన్లు ఉన్నాయి కాబట్టి అక్కడ సబ్ డివిజన్ లో కూడా ప్రతి ఆల్టర్నేటివ్ ప్రజావాణిలో అక్కడ కూడా జిఎం గారు అవైలబిలిటీలో ఉండి అక్కడ కూడా